ఇప్పుడు మనం ఫోర్త్ వన్ సాల్వ్ చేద్దాం. ఏమి ఇచ్చిండు? ఫైండ్ ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ 0,5 విత్ రెస్పెక్ట్ టు ద సర్కిల్ అన్నాడు. ఇచ్చిన డీటెయిల్స్ తోటి బొమ్మ గీద్దాం. ఇది సర్కిల్ ఈక్వేషన్ వచ్చేసి ఇచ్చేసిండు. ఈడ ఒక 0,5 అనే పాయింట్ ఉంది. ఈ కార్డ్ని నువ్వు ఇట్లనన్నా గీసుకో ఏం కాదు. ఇది కార్డ్ అంటే సర్కిల్కి 2 పాయింట్స్ కాడ టచ్ అయ్యాయి. దీని ఈక్వేషన్ కనుక్కోమన్నాడు. ఎట్లా కనుక్కున్నామంటే ఈ పాయింట్ ఇచ్చింది కదా, ఈ సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎట్లా అంటే S12 = 0 వేసేసి వచ్చేసాం. సో సొల్యూషన్ అని చెప్పి రాసి గివెన్ సర్కిల్ ఈక్వేషన్ ఒకసారి ఏమిచ్చిండు? x² + y² - 5x + 4y - 2 = 0 ఈక్వేషన్ 1 అనుకుంటా. అండ్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఈక్వల్స్ టు 0,5 రాస్తా. దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ అంతే కదా ఈజ్ S12 = 0. ఈ S12 ఫార్ములా ఏంటంటే x² ప్లేస్లో xx1 పెడతాం, y² y1 ఇక్కడ రాసేస్తే తెలిసిపోతుంది చూడండి. x² ఉంది కదా, xx1 + y1. ఇక మనము ఇక్కడ 2gx ఉంటుంది కదా, ఈడేం చేసామంటే g/2 × x + x1 రాస్తాం. సో -5/2 × x + x1 + 4/2 × y + y1 - 2 = 0. ఇది ఫార్ములా. ఈ యొక్క ఫార్ములా వస్తే S12 రిప్రజెంటేషన్ వస్తే ఇది వస్తే ఈ ప్రాబ్లం అయిపోతుంది. సో పాయింట్ ఏంది? ఇది ఇచ్చింది కదా, x1 y1 అని అనుకుంటాం. x0 + y5 - 5/2 × x + 0 + 4/2 × y + 5 - 2 = 0. 0 + 5y - 5/2 × x + 4 2 1 2 2 2 × y + 5 - 2 = 0. 5y - 5 2 5x/2 + 2y + 10 - 2 = 0. ఇది ఒకసారి సింప్లిఫై చేసుకుందాం. ఏంది ఎట్లా అంటే ఈడేముంది 5 + 2 7y - 5x/2 + 8 కదా, 10 - 2 8 = 0. ఎల్సిఎం తీసుకుందాం. అప్పుడు ఏమవుతుంది? 2 × 7 14y - 5x + 16/2 = 0. ఎల్సిఎం 2 తీసుకుంటే సో ఆన్సర్ వచ్చేసి -5x + 14y + 16 = 0. ఈ 2ని అక్కడ పంపిస్తాం. 0 × 2 0 అయిపోతుంది. ఫస్ట్ మనకి ఎప్పుడైనా పాజిటివ్ ఉండాలి కాబట్టి మైనస్ తీస్తాం. ఇంతే ఆన్సర్. జస్ట్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ అంటే మనకి ఏం గుర్తుకుండాలి బ్రో అంటే ఈ S12 = 0 అనేది గుర్తుకుంటే ఈజీగా వేసేస్తాం.